హాయ్ అండి. తెలుగు వంటల్లో మనకు కమ్మనైన వంట అండి. తెలుగింటి వంటలలో ఇది చాలా కమ్మనైన వంట అండి. సాంబార్ అయితే చేస్తున్నాను, చూడండి ఎలా చేయాలనో. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఎలా చేసుకోవాలని అర్థమవుతుంది. ఓకేనా? ఇలా కందిపప్పు అయితే తీసుకోండి. ఒక గిన్నె కందిపప్పు తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసేసి తగినన్ని వాటర్ వేసుకొని పసుపు వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి విజిల్స్ అయితే రానిచ్చుకోండి. మెత్తగా పప్పు ఉడికించండి. అంతలోపు చింతపండు అయితే నానబెట్టండి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానేసుకొని ఇలా చింతపండు అయితే ఇలా నానిన తర్వాత ఇలా చూడండి, ఇలా మొత్తము చింతపండు మొత్తం ఇలా పిసికి రసాన్ని అయితే తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూను కారం పొడి వేసుకోండి. అలాగే సాంబార్ పొడి వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. ఆలోపు మనకు బ్యాళ్ళు అయితే మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. ఇంకా ఆ తర్వాత పప్పు గుత్తితో ఇలా మ్యాష్ చేసుకోండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఒకసారి వేయించుకుందామండి. అందుకోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కాస్త జీలకర్ర, అలాగే 4-5 పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇలా బెండకాయలు, దోసకాయ, ఇంకా మనకు ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో మీ దగ్గర అందుబాటులో అవన్నీ అయితే వేసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి ముల్లంగి, క్యారెట్, వంకాయ, మునక్కాడ అన్నీ వేసేసి ఇలా నూనెలో అయితే మగ్గిస్తున్నా చూడండి. ఇలా నూనెలో మగ్గించుకుంటే మనకు సాంబార్ అనేది చాలా కమ్మగా అయితే వస్తుందండి. ఇలా నూనెలో మగ్గించుకోండి కాసేపు. అంతలోపు మనము సాంబారు ఇక్కడ రెడీ చేసుకుందామండి. మనం పిసికి పెట్టిన చింతపండు రసాన్ని ఈ పప్పులోకి వేసుకొని బాగా ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసుకోండి. నేను వచ్చేసి 1 లీటర్ వాటర్ అయితే వేస్తున్నా చూడండి. మీకు తెలియడం కోసం అయితే వేస్తున్నా. 1 కప్పు కందిపప్పుకు చిన్న సైజు కాదండి కప్పు, అయితే కొంచెం పెద్ద సైజే. ఇంకా తర్వాత అంతలోపు మనం ఇలా మగ్గించుకున్న వెజిటేబుల్స్ మొత్తం ఈ సాంబార్లోకి అయితే వేసేయండి. వేసేసి బాగా ఒకసారి ఇలా కలిపి ఇంకా రుచికి సరిపడేమైనా ఉప్పు కానీ కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి. కల్లుప్పు వేస్తేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను కల్లుప్పు అయితే వేస్తున్నానండి. ఇంకా ఇలా కల్లుప్పు వేసేసి బాగా ఒకసారి కలిపి ఇంకా బాగా ఉడికించుకోండి. పొంగు వచ్చేంత వరకు పెద్ద మంట అయితే పెట్టండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత చిన్న మంట పెట్టేసి కుక్కర్ మూతకు రబ్బర్ తీసేసి చిన్నగా మంట పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ మొత్తము బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత మరొకసారి పోపు అయితే వేద్దాము. కొత్తిమీర అయితే వేసేసాను. ఇంకా పోపు కోసం అయితే చూడండి, పోపు దినుసులు అయితే వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి దంచి వేయండి. ఒక 4-5 ఒట్టిమిర్చి అయితే తుంచి వేయండి. ఇలా వేసుకొని బాగా కరివేపాకు వేసేయండి. పచ్చి కరివేపాకు అయితే వేయండి. ఈ పోపు మొత్తం బాగా వేయించుకొని ఇంకా రసంలోకి అయితే వేసుకోండి, సాంబార్లోకి అయితే వేసుకోండి. ఇలా సాంబార్లోకి వేసుకొని ఫైనల్గా మీ దగ్గర కొంచెం ఇంగువ అంటే వేసుకోండి. సాంబార్ టేస్ట్ అయితే ఇంకా సూపర్ అంటే సూపర్గా వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు వేడిగా చాలా కమ్మగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. చాలా వేడిగా ఉందండి. అన్నం కూడా చాలా వేడిగా ఉంది చూడండి. మొత్తం మనకు వెజిటేబుల్స్ ఇలా మెత్తగా
కాకోకుండా మామూలుగా ఇలా ఉడకాలండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అండి. బాయ్.